మంచిర్యాల జిల్లా చెన్నారం మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన చెన్నారం నుంచే ఉద్యమాన్ని నిర్మిస్తానని హెచ్చరించారు. అడవుల్లో ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. ఇబ్బందులు అవుతున్నాయి. వీరందరికీ నాయకత్వం వహించేది నాయకుడు FDPT శాంతారాం. ఇతను చేపట్టి ఇదంతా కూడా విధ్వంసాన్ని ఇబ్బందులు కానీ గురవుతున్నాయి. ఈరోజు ఆల్రెడీ ఉడుంపూర్లో స్టార్ట్ చేశారు. ఏం చేశారు? సహాయ నిరాకరణ మనం ఏది కూడా సపోర్ట్ చేసేది లేదు, డిసైడెడ్. అదేవిధంగా నేను సర్పంచులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వ్యాపారస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే బేస్ క్యాంప్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో మీ పిల్లల్ని మీరు రిటర్న్గా మీరు ఇళ్లలో పిలిపించుకోండి. రేపటి నుంచి ఎవరు కూడా వాళ్ళ బేస్ క్యాంప్కి వెళ్ళొద్దు. ఎందుకు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఫారెస్ట్ విషయంలో ఎవరు కూడా పనులు చేసేది లేదు. ఆ యొక్క నిర్ణయానికి మీరు అందరూ రండి. మీ పిల్లలకి భరోసా కాదు, వీళ్ళని ఇంటికాడ పెట్టేసుకొని వేరే ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకోమంటే కుదరదు. ఎవరిని కూడా రానిచ్చేది కూడా లేదు. అట్లా గిట్ట మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అనుకో, ఇంకా నేను సీరియస్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటు తపాల్పూర్ చెక్ పోస్ట్ని నేను దాటనియా, అటు ఖానాపూర్ దాటనియా, అటు నేను ఇంద్రవెల్లి నేను లోపల రానియా. నా నియోజకవర్గ పరిధిలో కూడా సపరేట్ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తాం. ఇక్కడ ఫారెస్ట్ వ్యతిరేకంగా ఈ కొంతమంది వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. వీరందరికీ నాయకత్వం